ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. మనమందరము క్రీస్తులో దాచబడినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు మనలోనూ మనము క్రీస్తులోనూ ఉన్నప్పుడు మనమే ఈ లోకానికి క్రీస్తులంగా కనబడేటువంటి ఒక గొప్ప భాగ్యం. ఇది ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక విషయం. గతంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఉండినటువంటి ఒక క్రీస్తు ప్రభువు ఆయన మన రక్షకుడై ఉన్నాడు అని, ఆయనే మన విమోచకుడై ఉన్నాడని, ఆయనే మనలను స్వస్థపరచు పరమ వైద్యుడై ఉన్నాడని, ఇలాగున అనేకమైన విషయాలు నేను మీతో పంచుకుంటూ వచ్చినా. ఈరోజు కూడా మనలో ఉన్న క్రీస్తు, మన యందున్న క్రీస్తు, ఆయన మన విషయంలో ఏం చేస్తూ ఉన్నారు. ఒక మాట, యెషయా గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వాని గురించి చెప్పబడిన ప్రవచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటారంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున మనకు తోడయ్యున్న దేవుడు, మనతో ఉండినటువంటి దేవుడు. ఇది నేను కొందరి జీవితాన్ని నేను గమనిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒంటరితనం అనేటువంటిది చాలా ఎక్కువ ఎదురవుతూ ఉంది. చాలామంది బిడ్డలు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందరూ చాలామంది ఉన్నారు. ఇంటిలో బహుశా బంధువులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తోటి ఉద్యోగస్తులైనటువంటి వారు ఉన్నారు. బట్ డీప్ డౌన్ ఎక్కడో మా యొక్క హృదయంత రంగంలో ఒంటరితనం అనేది మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఒంటరి జీవితాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఒంటరిగా ఉండినటువంటి ఒక విషయం ఇది మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఇది అందుకని నేను మీతో పంచుకుంటూ చెప్తున్న మాట ఏంటంటే, మీలో యేసు ప్రభు ఉండి ఉన్నారు. మీలోనికి ఆ ప్రభువారు వచ్చి ఉన్నారు. మీ హృదయంలోనికి వచ్చినటువంటి ఒక ప్రభువు ఆయన మీతో ఉండినటువంటి ఒక దేవుడు. ఆయన మీకు తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ ఉన్నప్పుడల్లా ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనాన్ని నేను బయలుదేరక ముందు ఎయిర్పోర్ట్లో అక్కడ అందరినీ కలుసుకున్న తర్వాత ఆ మాట నేను చెప్తూ ఉంటాను. అక్కడ దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటాడు కదా, యాకోబు, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నేను నీకు తోడయుండి నేను నిన్ను కాపాడుచు మరలా ఈ దేశానికి తీసుకుని వచ్చేటంత వరకు నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడైన యెహోవా యాకోబుతో చెప్పారు. యాకోబుకు తోడై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క జీవితాలు మనం చూస్తాం. దేవుడు అబ్రహామునకు తోడై ఉన్నాడు, దేవుడు ఇస్సాకునకు తోడై ఉన్నాడు, దేవుడు యాకోబునకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క కుమారులలో ఒకరైనటువంటి యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, తాను రాజుగా ఉన్నప్పుడు, దేశము కాని పరదేశములో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నేను యోసేపునకు తోడై ఉన్నాను అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నాను అంటాడు, నేను యెహోషువకు తోడై ఉన్నాను. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో నేను ఎవరి జీవితాలను చూసినా వారి విషయములలో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నేను వారికి తోడై ఉన్నాను, నేను ఆ ప్రజలకు తోడై ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకును నేను చెప్పగలిగినటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు, ప్రకటిస్తున్న మహోన్నతుడైనటువంటి ఒక దేవుడు, మహా ఉన్నతమైనటువంటి ఒక దేవుడు, ఆయన మీకు తోడై ఉన్నారు, మీతో ఉండి ఉన్నారు, ఆయన మీలో ఉండి ఉన్నారు. మీ అందున్న క్రీస్తు, అది నేను చెప్తున్నాను, మీ అందున్నారు ఆయన,
మీలో ఉండి ఉన్నారు. మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. మీ కుటుంబముతో ఆయన ఉండి ఉన్నారు. డోంట్ వరీ, కలవరపడద్దు. ఈ రోజున బహుశా చాలా సమస్యల్లో మీరు ఉండి ఉన్నారేమో. ఈ రోజుని ఒక ఒంటరి తరము మిమ్మల్ని డిప్రెషన్లోనే తీసుకుని వెళ్ళి ఉన్నదేమో. ఇప్పటికే బహుశా మీరు ఎవరితోటి మాట్లాడకుండా, ఏమో మీకు తెలియకుండా ఏదో అవుతూ ఉంది మీ జీవితంలో. ఈ రోజున మీరు నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు. కలవరంతో మీరు ఉండి ఉన్నారు. ఈ రోజున బహుశా మీరు ఎన్నెన్నో సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు. ఈ సమస్యలన్నీ నేను ఒంటరిగా ఎదుర్కొంటున్నాను, నాకు తోడు ఎవరూ లేరు అని మీరు అనుకుంటూ ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తా, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు మీతో ఉండడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు, మనతో ఉండడానికి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ కండిషన్. నేను కండిషన్స్ పెట్టట్లే. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, నీతో ఉండడానికి దేవుడు నీతో ఉండాలంటే నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఇలాంటి విషయాలన్నీ కూడా మానేసాయి. నువ్వు పలానా విషయాల్ని నువ్వు మనసులో పెట్టుకో, లేకపోతే ఇలా ఉండు అలా ఉండు అని ఇలాంటి విషయాలు ఆ దేవాతి దేవుడు చెప్పలే. అలాంటి మాటలన్నీ కూడా ఆయన అనలే. ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉండడానికే ఇమ్మానుయేలు దేవునిగా నేను వచ్చి ఉన్నాను, నేను నీతో ఉంటాను అని ఆ దేవుడు సెలవిస్తున్నాడు అన్కండిషనల్లీ. ఈరోజు నేను చెప్తున్నా, హూ ఎవర్ యు ఆర్, మీరు ఎవరైనప్పటికైనా సరే, ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, మీరు క్రైస్తవేతరులై ఉండొచ్చు, ఒకవేళ మీరు పరిశుద్ధంగా ఉండొచ్చు, ఒకవేళ మీరు మీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో ఒకవేళ వండి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈరోజు నేను చెప్పగలిగినటువంటి ఒక వర్తమానం ఏమిటంటే, నేను ప్రకటిస్తున్న ఈ దేవాతి దేవుడు ఆయన మీకు తోడై ఉన్నాడు, మీతో ఉండి ఉన్నారు, మీతో ఉండి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నేను చదువుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈవెన్ తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులైనటువంటి వారితో చివరిగా మాట్లాడుతూ ఆయన తదుపరి మరలా అక్కడి నుంచి వారి యొద్ద నుంచి పరమునకు కొనిపోబడుతున్నారు, ఆరోహణుడై వెళ్ళిపోబోతున్నారు. కానీ అలాంటి సమయంలో శిష్యులతో మాట్లాడుతూ ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, మీరు వెళ్ళండి, సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అంటారు. వా, హల్లెలూయా. యుగ సమాప్తి వరకు ఏమండి, మనం ఈ లోకములో ఉన్నంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టారు. ఇది ఈరోజు నేను మీతో పంచుకుంటున్న ఈ సత్య సువార్త. నన్ను విడిచిపెట్టలేదు. ఒకవేళ ఎప్పుడైనా నేను తండ్రిని విడిచిపెట్టినట్టుగా నేను అనుకుంటున్నానేమో, నేను విడిచిపెట్టను, ఆయన విడిచిపెట్టున్నాను. ఒకవేళ నేను విడిచిపెట్టినట్టు నేను అనుకున్నా, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నాతోనే ఉండి ఉన్నారు, ఆయన నాకు తోడుగా వస్తూనే ఉన్నారు, ఆయన నాకు కూడా వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి మనం ఫ్రెండ్స్గా ఉంటున్నప్పుడు మనం మాట్లాడుకుంటూ ఏమంటామంటే, నన్ను విడిచిపెట్టి నాతో అసలు రాకు, నువ్వు నాతో ఉండొద్దు అని చెప్పేసి అని మనం కోపంగా మనం మాట్లాడుకొని దగ్గర రావద్దు అంటాం, నాతో రావద్దు అని అంటాం, నాతో ఉండొద్దు అని అంటాం. అయినా ఒక్కొక్కసారి అవతల వాళ్ళ యొక్క ప్రేమ మన మీద ఉన్నప్పుడు మనం ఎంత చీదరించుకున్నా, మనం ఎంత వద్దు అన్నా వాళ్ళు మనతోనే ఉంటూ ఉంటారు. కోర్స్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ లవ్ టువర్డ్స్ అస్. మన పట్ల వారికి ఉన్న ఆ ప్రేమ ఆప్యాయత మనల్ని విడిచిపెట్టకుండా మనతో పాటే ఉంటూ ఉంటారు. అంతకంటే మించిన ప్రేమ కలిగినటువంటి వాడు నా దేవుడు. ఇంకా ఈ లోకంలో వారికి ఉన్న కొద్దిపాటి ప్రేమ ఏదైనా కలిగినటువంటి వాళ్ళుగా ఒకవేళ మానవులు ఉండి ఉండవచ్చునేమో, వాళ్ళ యొక్క ప్రేమలో స్వార్థం అనేటువంటిది ఉండి ఉండవచ్చునేమో, కానీ నా దేవుని యొక్క ప్రేమలో స్వార్థం అనేటువంటిది లేదు. నా నుండి ఆయన ఆశించింది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే నాకు మేలు కలగాలని, నన్ను బలపరచాలని, నేను కష్టంలో కృంగిపోకుండా ఉండాలని ఆయన నన్ను విడిచిపెట్టట్లే. నేను వద్దన్నా విడిచిపెట్టాడు ఆయన. నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపో దేవుడు అని చెప్పేసానన్నా విడిచిపెట్టాడు ఆయన. ఒక్కొక్కసారి కొన్ని ఇల్లస్ట్రేషన్స్లో లేకపోతే కొరియోగ్రఫీలో నేను చూస్తూ ఉంటా, అయితే వాళ్ళు ఈ యొక్క మైమ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటా,
దేవుడు అంతాక నా ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు రాకు అని చెప్పేసి నేను వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే ఆయన వచ్చి వెనకాలే నిలబడుతుంది. అరే నీకు చెప్పాను కదా రావద్దని, నీకు అర్థం కాదు అని చెప్పేసి 2-3 సార్లు చెప్పి ఇక చివరికి ఆ యొక్క మైమ్ లేకపోతే ఆ కొరియోగ్రఫీ లేకపోతే ఆ స్కిట్ వేసేటువంటి దాన్ని ఏం చేస్తారంటే ఈ యేసు ప్రభుని తీసుకెళ్ళి ఒక చోట పెట్టి మేకులతో కొట్టేసి నువ్వు ఎక్కడే ఉండవు దెక్కం అనేటువంటి రీతిగా చెప్పి సిలువకు మేకులతో కొట్టేసి వీళ్ళ యొక్క ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి ఆయన విడిచిపెట్టాడు. ఆ యొక్క సిలువలో నుండి కూడా ఆయన తన చేతులు చాపి ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈరోజు నా మీకెళ్ళి ప్రియా స్నేహితులన మీతో నేను పంచుకోగలుగుతున్నటువంటి ఒక సువార్తమానం ఏమిటంటే ఆయన మీకు తోడై ఉండి ఉన్నారు. ఏ అపవాది కానీ లేకపోతే దురాత్మలు కానీ దుష్ట శక్తులు కానీ దయ్యములు కానీ మిమ్మల్ని ముట్టుకున్న చాలవు. ఏ కృంగదీయబడేటువంటి విషయాలు కానీ డిప్రెషన్లోని గురి చేసేటువంటి దురాత్మలు కానీ లేక అపవాదికి సంబంధించినటువంటి దోతలు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయచాలరు. హ్యావ్ దిస్ ఇన్ మైండ్. యేసు మీతో ఉండి ఉన్నారు, యేసు నాతో ఉండి ఉన్నారు అని మనం అనుకోవాలి. నేను అనుకోవాలి. నేను ఎప్పుడైనా ఒకవేళ యేసు నాతో లేరు అని నేను అనుకుంటే అప్పుడు అపవాది నాతో ఉండి అటాక్ చేసేటువంటి విషయాలు అవి నేను చూడడం జరుగుతూ ఉంటుంది. కానీ సత్యం ఏంటంటే యేసు ప్రభు నాతో లేకుండా ఉండినటువంటి పరిస్థితే లేదు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉండి ఉన్నారు, ఆయన ఎప్పుడు మనతోనే ఉండి ఉన్నారు. ఇదండి సువార్త. ఏమండి ఇది కాకుండా ఒకవేళ నువ్వు చెడ్డ కార్యాలు చేసావు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టేసేటంటే ఇంకా దేవుని గొప్పతనం ఏముంది, ఆ దేవుని యొక్క ప్రేమతత్వం ఏముంది? అలాగే చెప్పేసి అని నువ్వు పాపాలు చేస్తూనే ఉండు, ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు, నీ పాపం నుంచి కాపాడుతూనే ఉంటాడు అని నేను చెప్పట్లే. నేను అసలు పాపము చేయనివ్వకుండా చేయగలుగుతాడు ఆయన. నువ్వు ఆ చెడు విషయం చేయనివ్వకుండా చేయగలుగుతాడు ఆయన. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు ఆ సినిమాలకు వెళ్ళకుండా లేకపోతే ఆ మద్యపానం సేవించకుండా నువ్వు ఆ చెడు అలవాట్లకు వెళ్ళకుండా నువ్వు ఆ చెడ్డ స్నేహాలు చేయకుండా నువ్వు ఆ చెడ్డవారి దగ్గరికి నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని పంచుకోకుండా నీ యొక్క శరీరాన్ని పంచుకోకుండా నీతో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఆయన. అదే కదా నేను యాకోబు విషయంలో కూడా ఒక మాట చెప్పాను. యాకోబు విషయంలో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? నేను నీకు తోడైండి, నేను నిన్ను కాపాడుచు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందును నేను నిన్ను కాపాడుతూ ఉంటా. వన్ థింగ్ ఈజ్ ఆ కాపాడబడ్డంలో నేను పాపము చేయనివ్వకుండా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. రెండోది ఏ అపాయము నాకు రానివ్వకుండా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను చూస్తున్నంటే బహుశా ఒక కుటుంబం ఆల్రెడీ యు మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. మీరు ఒక యాక్సిడెంట్ ఎదుర్కొని ఉన్నారు. ఆ విషయంలో కొంతమంది మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు కృంగిపోయి అవును నాకు ఎందుకు ఇలా జరగాలి, దేవుడు ఎందుకు ఇలా అనుమతినిచ్చినాడు, దేవుడు నన్ను ఎక్కడ కాపాడి ఉన్నాడు అనేటువంటి ఒక విరక్తి భావంలోనికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికే బహుశా మీరు వైరాగ్యంగా మీరు వేరేగా ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు ఉంటే కనుక నాకు ఎందుకు ఈ యాక్సిడెంట్ జరగాలి అని చెప్పేసి అని ఇలాగని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తానండి, ఆ యాక్సిడెంట్లో నీ ప్రాణం పోకుండా దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడు. అర్థమైందా? ఆ యాక్సిడెంట్లో నీ ప్రాణం పోవలసినటువంటిది, కానీ ఆ యాక్సిడెంట్లో నీ ప్రాణం పోనివ్వకుండా దేవుడు నిన్ను కాపాడాడు. ఈరోజు నా ద్వారా ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమాన్ని వినడం కొరకు దేవుడు మిమ్మల్ని బ్రతికించి వచ్చినాడు. సో ఈరోజు నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడై ఉన్నాడు, ఆయన మీతో ఉండి ఉన్నాడు. ఇన్ యువర్ యాక్సిడెంట్ జోన్, మీ యొక్క ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో లేక మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి స్థితిగతులలో ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన మనకు తోడై ఉండి ఉన్నాడు, ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. ఇదే మాటలో ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. బహుశా మనలో ఒకరు చాలా శత్రుత్వాన్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంటిలోనే శత్రుత్వం ఉంది, మీ ఇంటిలోనే వ్యతిరేకులైనటువంటి వారండి అన్నారు. నాకేం చెప్పలేదు, ఎవరి గురించి నాకేం తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు పలికిస్తున్న మాటగా నేను పలుకుతూ ఉన్నా. బహుశా మీ ఇంట్లో వాళ్ళే మీకు వ్యతిరేకమై ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళని గురించి మీరు కలత చెందుతూ ఉన్నారు కదా. నాకేంటండి ఈ సమస్య, నాకేంటండి ఈ శోధన, మా వాళ్ళే నాకు వ్యతిరేకంగా ఉండి ఉన్నారు, మా వాళ్ళే నా మీద పన్నాగం పని ఉన్నారు, మా వాళ్ళే నా మీద కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా వాళ్ళే నన్ను పట్టించడానికి అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి నాకు ఈ జీవితం అని మీరు నలిగిపోతున్నారు. డోంట్ వర్రీ, ఈరోజు నేను చెప్తున్నా, ఈవెన్ ఇన్ దట్ ఎనిమిటీ, ఈవెన్ ఇన్ బిట్వీన్ దట్ ఎనిమిటీ, ఆ శత్రుత్వము మధ్యలో
దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ దేవుడు మీతో ఉండి ఉన్నాడు. ఏ శత్రువులు మీకేమి చేయజాలరు. మీ వాళ్ళైనా సరే, ఒకవేళ కోర్టు కేసు పెట్టుకున్నప్పటికైనా సరే, ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నప్పటికైనా సరే, మీ మీదకి ఒకవేళ దుమ్మిగా మీదకి వచ్చి ఇంటి మీదకి వచ్చి ఒకవేళ గొడవాడినప్పటికైనా సరే, డోంట్ బి వరీడ్, భయపడొద్దు, కలవరపడొద్దు. ఈరోజు నా ద్వారా దేవుడు పలికిస్తున్న మాట ఏంటంటే, ఇమ్మానుయేల్ అనేటువంటి యొక్క దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి యొక్క దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుడు, ఆయన మీతో ఉండి ఉన్నారు. యుగ సమాప్తి వరకు ఆయన మీకు తోడుగానే ఉంటూ ఉన్నటువంటి యొక్క దేవుడు, మీతో ఉండేటువంటి యొక్క దేవుడు. మీ డిప్రెషన్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుని రావడానికి ఆయన మీతో ఉండి ఉన్నారు. మీ యొక్క ప్రమాదములో నుంచి, యాక్సిడెంట్స్లో నుంచి మిమ్మల్ని తప్పించి సజీవ లెక్కలో ఉంచడానికి ఆయన మీకు తోడై ఉన్నారు. అలాగనే ఒకవేళ మనం ఏదైనా శత్రుత్వంలో ఉండినట్లయితే అలాంటి శత్రుత్వము నుంచి మనల్ని కాపాడడానికి ఆయన మనకు తోడై ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా నీవు పాపము చెయ్యకుండానట్లుగా ఆయన నీకు తోడై ఉన్నారు. ఈ మధ్యలో పిల్లల గురించి నేను ఆలోచన చేసినప్పుడు, యవన బిడ్డలైనటువంటి వారి గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నేను నా దేవుడు నాకు అప్పగించిన సంఘంలో కూడా నేను చెప్తున్నటువంటి ఒక మాట అదేంటంటే, రేపు పెద్దవాళ్ళు ఎవరైనా రండి, యూత్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు పెద్దవాళ్ళు అక్కడ వెనకాల కూర్చోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అలాగే సండే స్కూల్ విషయంలో రిటైర్డ్ అయినటువంటి ఒక టీచర్స్ ఎవరైనా వచ్చి మీరు అలా పెద్దలు కూర్చొని, మిగతా యూత్ ఉన్నారు, వాళ్ళు ఎలాగో వాక్యం చెప్పుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, బట్ పెద్దవాళ్ళు ఒకరిద్దరు అలా కూర్చోండి. ఈ రోజుల్లో ఈవెన్ ఇండిపెండెంట్ సంఘాలలో కూడా నేను ఏమంటానంటే, వీ నీడ్ టు హ్యావ్ సమ్ లీడర్షిప్. కొందరు నాయకులైనటువంటి వారు మనకు ఉండటం మంచిది. ఎప్పుడైతే ఏ నాయకత్వం లేకుండా ఉంటామో మన ఇష్టం వచ్చిన రీతిగా మనం చేస్తాం. అకౌంటబిలిటీ లేనప్పుడు, మనం ఎవరికైనా లెక్కప్ప చెప్పడం అనేటువంటిది లేనప్పుడు మన ఇష్టం, మనకి ఏది వస్తుంది చేసేస్తూ ఉంటాం. అది మంచిది కాదు. ఈరోజు నేను నేర్పిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒక పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు, సంఘ పెద్దలైనటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు, కొంతమంది పెద్దలను కలిగండి ప్రతి విషయంలో కూడా చెక్ చేయగలిగినటువంటి రీతిగా ఉండగలిగినప్పుడు తప్పు జరగకుండా ఉంటుంది. చందా లెక్క పెడుతూ ఉంటారు. ఎవరు దగ్గర లేరనుకోండి, ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరూ లాలజ్ అయిపోయి లెక్క పెడుతున్న చందాలు వచ్చి కొన్ని కాగితాలు నొక్కేసే ప్రమాదం ఉంటుంది కదా. అదే మూడో వ్యక్తి ఇంకొకరు కూడా ఎవరన్నా ఉండగలిగితే, ఒకవేళ ఇద్దరు లాలజ్ అయిపోయినా కానీ ఆ మూడో వ్యక్తి అయినా కానీ మళ్ళా తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా లాలజ్ అయిపోయి ఉన్నది చందాలు నొక్కేస్తానే మనమేం చేయలేం. దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి అక్కడ వాళ్ళకి. దేవుడు వారితో ఉన్నాడని తెలుసుకొని ఆ మనస్సాక్షితో వారు చందా జాగ్రత్తగా లెక్క పెట్టాలి. కానీ కొన్ని చోట్ల, అన్ని చోట్ల నేను అనను, కొన్ని చోట్ల ఇలాంటి డబ్బు విషయంలో మనం పాపములో పడిపోతూ ఉన్నాం. ఆ డబ్బుని మన కోసం దాచిపెట్టేసుకుంటున్నాం, ఆ డబ్బుని మన కొరకు అన్నట్టుగా ఉంచేసుకుంటూ ఉన్నాం. అలాగనే ఒక్కొక్కసారి మనం పాపములో కూడా పడిపోతూ ఉండి ఉన్నాం, పాపము జోలికి వెళ్ళిపోతూ ఉండి ఉన్నాం. సో అందుకనే దేవుడు ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ, నేను నీతో ఉంటాను. యోసేపును గురించిన విషయంలో నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. యాక్చువల్లీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా యోసేపు నాకు తోడై ఉండి అని ఉంటుంది. అన్ని చోట్ల తోడై ఉన్నాడు. పొతీఫర్ అనేటువంటి ఆయన ఈ యోసేపును కొనుక్కున్నాడు, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాడు. తన యొక్క కుటుంబం తప్ప మిగతా బిజినెస్ అంతా అతనికి అప్పగించేశాడు, ఇల్లంతా అతనికి అప్పగించేశాడు. చివరికి ఒక రోజుని ఆ యొక్క భార్య శోధిస్తూ ఉన్నప్పుడు ఆమె అంటది కదా, ఇంట్లో ఎవ్వరూ లేరు, పనులు కూడా బయటికి వెళ్ళిపోయారు, భర్త యజమానుడు క్యాంప్కి వెళ్ళాడు, ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదు, ఎలాగ కొన్ని దినాలు పడతాయి తిరిగి అతడు రావాలంటే, ఇప్పుడు నేను నీవు మాత్రమే ఉండి ఉన్నాము కనుక రా ఎంజాయ్ చేద్దాం, రా మనం పాపము చేద్దాం, రా మనం పండుకుందాం అని చెప్పేసి నేను ఇలా శోధించినప్పుడు యోసేపు అంత నిగ్రహం కలిగి, యాక్చువల్లీ యవనస్తుడు, మంచి పౌరుషము కలిగినటువంటి వాడు, మంచి యవన ప్రాయములు ఉండినటువంటి వాడు, బహుశా ఈయన కూడా 30 సంవత్సరాలు ఆ వయసులో ఉండినటువంటి వాడని నేను అనుకుంటాను. సో అలాంటి మంచి యవనంగా ఉండినటువంటి వాడు, కండలు తిరిగినటువంటి వాడు, ఇంటి యజమానురాలే నాతో కలిసి సుఖం అనుభవిద్దువు కానీ రా అని చెప్పేసి అని ఆమె అలా శోధించినప్పుడు, అదే ఒకవేళ మామూలుగా ఏహలోక సంబంధమైనటువంటి వాళ్ళు అయితే కనుక ఏం చేస్తారంటే
అబ్బా, అమ్మగారే కనుక మనకు దొరికిందంటే మొత్తం ఇల్లంతా ఇక మందే అవుతుంది, డబ్బులన్నీ మనయే అవుతాయి, ఇంకా రేపొద్దున మనం ఏది కావాలంటే అది మనకి ఇస్తూనే ఉంటుంది, కాబట్టి ఆమెను సుఖపెడితే కనుక నాకు కూడా సుఖం దొరుకుతుంది, ఈ ఇంటిలో హాయిగానే ఉండడానికి వీలవుతుంది అనుకొని దొరికిందే అవకాశం అనుకొని ముందు ఆ పాపంలో పడిపోవటం అనేటువంటి జరుగుతుంది. మంచి మంచి భక్తులుగా ఉండినటువంటి వాళ్ళు సైతం. కానీ యోసేపు పడకుండా పైపెచ్చు తన యొక్క వస్త్రాన్ని సైతం అక్కడ విడిచిపెట్టేసి వస్త్రము లేనివాడుగా అక్కడి నుంచి ఒక దిగంబరుడుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయాడనంటే, అక్కడి నుంచి పారిపోయి వెళ్ళాడనంటే ఎలా సాధ్యం అది? ఏ యవన ప్రాయం కాదా? ఈ రోజుల్లో మనం వింటూ ఉన్నప్పుడు నేను మొన్న కూడా మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా కుటుంబంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము అనుకుంటున్నాం, ఈ రోజుల్లో ఈవెన్ సమర్పించుకొని ఇక మీదట నేను ఏ విధమైనటువంటి శరీర సుఖానికి నేను లొంగను, లేకపోతే నేను కోరుకోను అనుకున్నటువంటి సాధు పొంగవులు లాంటి వాళ్ళే ఈ రోజుల్లో ఎదుర్కొండకి ఏదైనా అవకాశం వస్తే కనుక పడిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మంచి యవ్వనములో ఉన్నటువంటి యోసేపు పడిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కానీ అలాంటి శోధనలో పడకుండా పాపము నుంచే అతడు పారిపోయాడు అని అంటే ఇదొకటి నేను కారణం తలస్తాను. ఏంటంటే వాక్యంలో సెలవిచ్చినట్లుగా యెహోవా దేవుడు అంటున్నాడు, నేను అతనికి తోడై ఉన్నాను, నేను యోసేపు నాకు తోడై ఉన్నాను అని ఆ దేవాతి దేవుడు చెప్పినటువంటి ఒక మాటను బట్టి దేవుడు యోసేపునకు తోడై ఉన్నందుచేత, యోసేపుతో ఉన్నందుచేత యోసేపు ఏ విధమైనటువంటి ఒక పాపము చేయకుండా అతడు పాపము నుంచి పారిపోగలిగాడు. హై ఫ్రెండ్స్, బహుశా ఈరోజు మీకు కూడా ఒక శోధన ఎదురవుతుంది కదా. నేను ఆ మాటలు వింటున్నటువంటి మీరు శోధనలో పడిపోయేటువంటి అంచులో ఉండి ఉన్నారు కదా. బహుశా మీరు కూడా అవకాశం దొరుకుతుంది కదా అని, బహుశా యోసేపుకు దొరికిన అవకాశం లాంటిదో, లేకపోతే ఇంట్లో ఎవరు లేరు కనుక మనం ఒక ఫ్రెండ్తో మనం ఉన్నటువంటి ఒక విధానాన్ని బట్టి ఎవరు లేరు కనుక మనం ఫోన్లో మాట్లాడుకోవడానికి లేక వీడియో కాల్లో చాటింగ్ చేసుకోవడానికో ఒకవేళ మనకు ఒక అవకాశం కలిగి దానిలోనే మనం లీనమైపోతూ ఉన్నాం, నిమగ్నం అయిపోతూ ఉన్నాం, పాపపు ఆలోచనలతో నింపబడిపోయి ఉన్నాం, పాపములో ఉన్నట్టుగా ఉండిపోతూ ఉండి ఉన్నామేమో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్రభువు నీకు తోడై ఉండి ఉన్నారు, ప్రభువు నీతో ఉండి ఉన్నారు. మిమ్మల్ని కాపాడడానికి, ప్రమాదం నుంచి కాపాడడానికి, శత్రువుల నుంచి కాపాడడానికి, పాపములో నుండి మిమ్మల్ని కాపాడడానికి, అపాయములలో నుండి మిమ్మల్ని కాపాడడానికి ప్రభు మీతో ఉండి ఉన్నారు, ప్రభు మీతో ఉండి ఉన్నారు. ఒకవేళ చివరిగా ఒక మాటగా నేను జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చినట్లయితే, ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం దగ్గర ప్రభు చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, మీరు నన్ను గురించి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, మీరు నా యొక్క సత్య సువార్తని మీరు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు భయపడవద్దు. మీరు ఒంటరిగా వెళ్ళట్లేదు, మీరు ఒంటరిగా ఉన్నవాళ్ళు కారు, నేను మీకు తోడై ఉన్నాను, నా సన్నిధి మీకు తోడుగా వస్తున్నది, నేను మీతో ఉంటానని చెప్పేసి అని. ఎంత అమూల్యమైనటువంటి ఒక మాట అండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉండి ఉన్నానని ఇది ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. ఈరోజుని క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నీవు ఉండాలనుకుంటూ ఉన్నట్లయితే, ఒకవేళ ఇలాంటి ప్రమాదాల నుంచి లేక అపాయముల నుండి లేక పాపము నుండి మనం తప్పించబడాలి అంటే ఈ ఒక్క మాట మన మనసులో తీసుకుందాం. అదేంటంటే, ప్రభు నాతో ఉన్నారు, ఈ యేసుక్రీస్తు ప్రభు నాతో ఉండి ఉన్నారు, ఈయన ఇమ్మానుయేలు దేవుడు, ఈయన నాతో ఉన్నారు. వెన్ ఎన్ ఎల్డర్లీ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ విత్ మీ, ఐ కెనాట్ కమిట్ ఎనీ సిన్. ఒకవేళ శోధన వచ్చినా, భావోద్రేకాలు ఒకవేళ రెచ్చగొడుతూ ఉన్నా, ఒక అవకాశం అనేటువంటిది నాకు అక్కడ కనబడుతూ ఉన్నా, నాతో ఉన్నటువంటి మరి ఒక పెద్ద మనిషి ఒక ఆయన నాతో ఉన్నందు చేత పాపములో పడిపోకుండా ఉండేటువంటి ఒక విషయం ఇది నేను చెప్పగలుగుతాను. ఈరోజుని మనతో దేవుడు ఉండి అన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉండి అన్నాడు. హై ఫ్రెండ్స్, ఈరోజు ఇదండి సత్య సువార్త. మీతో ఉన్నటువంటి ఒక దేవుడు మిమ్మల్ని పాపంలో పడనివ్వడు, పాపము చేయనివ్వడు, ప్రమాదానికి గురి కానివ్వడు. ఒకవేళ ప్రమాదం ఎదురైనట్లయితే కనుక మన ప్రాణాన్ని పోగొట్టుకోబడనియ్యాడు. మనం ఏ ఏ విషయాల్లో ఒకవేళ ఎలాంటి అపాయాలు మనం ఎదుర్కొంటున్నా ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. యాకోబును కాపాడినటువంటి ఒక దేవుడు, యోసేపును కాపాడుచు తోడై ఉండినటువంటి ఒక దేవుడు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరి విషయంలో తోడై ఉండినటువంటి ఒక దేవుడు,
ఈవెన్ యేసుక్రీస్తు వారు అనేటువంటి ఒక మానవుడుగా వచ్చినప్పుడు కూడా ఆయనకి పరిశుద్ధాత్ముడు తండ్రి అయినటువంటి ఒక దేవుడు ఆయనతో ఉండి నడిపించినటువంటి రీతిగా ఈరోజు ఈనా కార్యక్రమాన్ని వింటున్నాం. మీతో నేను ప్రకటిస్తున్న యేసు ఉండి ఉన్నారు. ఈ యేసు ఆయన యొక్క సన్నిధి మీతో వస్తున్నది. ఆయన మీ చేయి పట్టి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మిమ్మల్ని అద్దరికి తీసుకుని వెళ్ళేటందుకు ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన మీకు తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు, మీతో ఉండినటువంటి ఒక దేవుడు. మనం చేయాల్సింది ఏంటి? స్తుతులు చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అందాం అంతే. నాతో ఉన్నందుకు మీకు థ్యాంక్స్ అని చెప్పేసి ఆ దేవునికి మన యొక్క కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి, మన యొక్క వందనాలు మనం తెలియజేసుకోవాలి. చెప్దామా? అలాగిన కళ్ళు మూసుకునండి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి అయిన దేవునికి మన యొక్క కృతజ్ఞతాస్తుతులే మనం చెల్లించుకుందాం. తండ్రి అయిన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో మీరు మాతో ఉన్నారు అనే మాట మేము విని ఉన్నాం. ఎస్ డాడీ, ఒక్కొక్కసారి మేము కూడా నలిగిపోతూ మాకెవ్వరూ తోడుగా లేరని, నేను ఒక ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నానని, నన్ను పట్టించుకున్న వాళ్ళే లేరని, నేను పలానా కష్టముల్లో ఇబ్బందుల్లో ఉన్నానని ఇది మనం కలత చెందుతూ ఉంటాం, ఇది మనం కలవరపడుతూ ఉంటాం. కానీ దినాన్ని మా ప్రభువా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు, మాతో ఉంటానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు, మాతో ఉండుట కొరకే ఈ లోకంలోనికి మీరు జన్మించినందుకు నీకు వందనాలు. మీరు జన్మించినప్పుడే మీకు పెట్టబడినటువంటి ఒక పేరు ఇమ్మానుయేల్ అనే పేరు ప్రకారంగా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలందరినీ నేను దీవిస్తున్నా. ఈ ఇంట్లో ఉండి నా మాటలు వింటున్న వీరిలో ఒక్కొక్కరి మీద నీ సన్నిధి ప్రసన్నత నేను విడుదల చేస్తున్నా. మీరు మాతో ఉన్నారు అనే సత్యం మేము గ్రహించగలిగినట్లుగా, మేము గ్రహించిన సత్యము చొప్పున మేము విడుదల పొందుకున్న వారంగా, నీ కొరకు మేము జీవించినట్లుగా నీ సన్నిధి వీరి దగ్గర నేను విడుదల చేస్తున్నా. యేసు రక్తం వీరి మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. మీరు వీరితో ఉన్నందుకు, ఈ కుటుంబముతో ఉన్నందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడలముగా మనకు మన కుటుంబములకు నిత్యము తోడయుండి మనలను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఈ దినాన్ని నేను మీతో పంచుకున్న మరి ఒక విషయం ఏమిటంటే, ప్రభు చిత్తమైతే ఆగస్టు నెల 15వ తేదీ 2019వ సంవత్సరం సామర్లకోటలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో గుర్తుంచుకునండి, 2019వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీన ఒక మంచి మెగా యూత్ రిట్రీట్ నేను పెడుతున్నా. మీ అందున్న క్రీస్తు అనే అంశం మీద యవన బిడ్డలతో నేను ప్రోత్సాహాన్ని ఇస్తూ నేను వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉండి ఉన్నా. కోర్సు నా యొక్క సోదరులు, నా మిక్కిలి ప్రియులు రెవరెండ్ జడా జానన్న గారిని మేము ఆహ్వానించినాం. వారు ఒక సందేశం, నేను ఒక సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఉన్నాం. మీ యవన బిడ్డలైనటువంటి వారికి నేను మనవి చేస్తున్నా, ఒకవేళ ఎక్కడెక్కడి నుంచి ఉన్నటువంటి వారైనా సరే మమ్మల్ని సంప్రదించండి. ఫోన్లోని మీరు వస్తున్నామని చెప్పండి. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4:30 గంటల వరకు సామర్లకోట దగ్గరలో ఉండినటువంటి వారు, సమీపంగా ఉండినటువంటి వారు, ఒకవేళ దూరం నుండి వస్తానన్న వాళ్ళైనా సరే ఉదయానికాలం మనం చేరుకోగలిగితే సాయంకాలం వరకు ఒక అద్భుతమైన మీ అందున్న క్రీస్తు అనేటువంటి ఒక మెగా యూత్ రిట్రీట్ ఒకటి మేము ఏర్పాటు చేస్తూ మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ యొక్క యూత్ రిట్రీట్లో ఒకవేళ మీరు పాలు పంపులు పంచుకోవాలని కోరుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004099, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా కనుక మీరు తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మీ అందున్న ఈ యేసుక్రీస్తు వారు ఆయన మీతో ఉన్నారు అని తెలియజేస్తూ
ఆయనకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.